బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలు, ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగదీసుకునేవారు అని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఇక ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారము అని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకిషన్ ను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో రాధాకిషన్ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణిచివేసేవాళ్లమని వాంగ్మూలంలో రాధాకిషన్ పేర్కొన్నారు. రెండు 2016లో తనకు ఎస్పీగా పదోన్నతి లభించింది. తర్వాత తనను హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. ఎందుకంటే అప్పటి సీఎం కేసీఆర్ పార్టీ సంబంధిత కార్యకలాపాలను చక్కబెట్టడానికి, హైదరాబాద్ ను క్రమంగా బీఆర్ఎస్ అదుపులోకి తెచ్చుకోవడానికి ఒక నమ్మకస్తుడైన అధికారిని నియమించాలి అనుకున్నారు. సిటీ పోలీసులో డీసీపీ టాస్క్ ఫోర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి తన సామాజిక వర్గానికి చెందిన నమ్మదగ్గ వ్యక్తిని నియమించుకోవాలి అని ఆయన భావించారు. తద్వారా వారికి సంబంధించిన రహస్యమైన పనులన్నీ సరిగ్గా చేయించుకోవచ్చు అని అనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ డీసీపీగా తన నియామకంలో నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన పాత్ర పోషించారు అని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర అంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారు అని చెప్పేసి తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు ప్రస్తావన చేశారు. అయితే ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియామకంలో అప్పటి ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే సిటీ పోలీస్ లో టాస్క్ ఫోర్స్ విభాగం అనేది చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి టాస్క్ ఫోర్స్ విభాగంలో తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారిని అయితే బాగుంటుంది, తాము చెప్పినట్లు వింటారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఇతరత్ర రాజకీయ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిఘా పెట్టి ఉంటారనేటువంటి అంశంతో రాధాకిషన్ రావుని ఏరికోరి టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. ఆ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తాము పనిచేశామంటూ కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు వెల్లడించినటువంటి ఆధారాలను, మరోవైపు వివరాలను ఆధారంగా చేసుకొని రాజకీయ నేతల యొక్క వారికి ఎవరికైతే ఆర్థికంగా సహాయం చేసేవారు ఉంటారో వారిని లొంగ తీసుకున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నగదు తరలింపులో మేము సహకరించామంటూ కూడా రాధాకిషన్ రావు కూడా స్పష్టంగా తన వాంగ్మూలంలో కూడా ఇవ్వడం జరిగింది. 2017లో ఎస్పీగా తను పదోన్నతి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు ఆదేశాలతోటే టాస్క్ ఫోర్స్ డీసీపీగా కూడా తనను ఎంపిక చేశారనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి రాజకీయ నేతలకి ఖచ్చితంగా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేసీఆర్ పేరును పలుమార్లు అతని స్టేట్మెంట్ లో ప్రస్తావించారు కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ 2 అంటే రెండోసారి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ 2లో ఎంతమంది అధికారులకు ఎంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమా, థ్యాంక్ యూ ప్రవీణ్.